మాజీ ప్రధాని పివి నరసింహారావు 21వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. దేశం ఆర్థిక రంగంలో ముందుకు వెళ్తుంది అంటే నాడు పివి తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొనియాడారు. యూత్ పాలసీలు ఎలా ఉండాలో సూచన చేసిన వ్యక్తి పివి అని అన్నారు. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన వ్యక్తి ఆయన అని చెప్పారు. పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ కావటం మన అదృష్టమన్నారు కిషన్ రెడ్డి. అన్న మొబైల్ అన్న కొంచెం డౌన్ చేసుకో. అక్కడ రండి మీడియా పాయింట్. ఓకే మీడియా పాయింట్ ఇక్కడ. ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ప్రముఖ మేధావి, బహుభాషా కోవిదుడైనటువంటి పివి నరసింహారావు గారి యొక్క 21వ వర్ధంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ఈరోజు వారి యొక్క సమాధికి సందర్శించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. దేశ రాజకీయాలలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తుందంటే దాంట్లో పివి నరసింహారావు గారి పాత్ర కూడా అమోఘము. వారు మన ఒక తెలంగాణ బిడ్డగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా వారు పనిచేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ యోజన విధానం రూపకల్పనలో భారతీయ జనతా పార్టీ తరఫున నేను భారతీయ జనతా యువ మోర్చా జనరల్ సెక్రటరీగా నేను ఆ రోజు పనిచేయడం జరిగింది. ప్రధానమంత్రిగా వారు మా మీటింగ్కి వచ్చి దేశంలో యూత్ పాలసీ ఏ రకంగా ఉండాలో అనేక రకాల సూచనలు చేసినటువంటి మహానుభావుడు. అది చిన్న కమిటీ అయినప్పటికీ కూడా వారు యువకులు, దేశ పునర్నిర్మాణము, యువకుల పాత్ర అనేటువంటి అంశాల మీద వారు మా చిన్న మీటింగ్కి వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు మంచి యూత్ పాలసీ డ్రాఫ్ట్ తయారు చేయండి ఆ కమిటీకి. అందులో అన్ని రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నప్పుడు నేను బీజేపీ నుంచి ఉన్నాను. ఆ రకంగా పివి నరసింహారావు గారు వారు మనకందరికీ తెలుసు, దేశ ఆర్థిక వ్యవస్థను, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఆ రోజు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లడంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమో ఆ రోజు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితిలో వివిధ దేశాల సమావేశాలుంటే భారతదేశం తరఫున నాటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మన భారతదేశం తరఫున పంపించినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాజ్పేయి గారు అంటే అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకము. వారు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా కాకుండా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా కాకుండా భారత ప్రతినిధిగా 180 కోట్ల మంది ప్రతినిధిగా వాజ్పేయి గారిని పంపించిన విషయము నిజంగా ఆ నిర్ణయం మనకందరికీ ఆదర్శం.